షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. Topic for today is delighting into God's will. Delighting into God's will. దేవుని చిత్తం నెరవేర్చడం సంతోషకరం. The text is from Psalm number 40 verse 8. 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. చాలా సందర్భాలు ప్రార్థన చేస్తుంటాం ఇలాగా, లార్డ్ లెట్ మై విల్ బి డన్. సమ్టైమ్స్ వి ప్రే, లార్డ్ చేంజ్ యువర్ విల్. ప్రభా, నా చిత్తం నెరవేర్చమని, నీ చిత్తం మార్చుకోమని ప్రార్థన చేసేవారు ఉంటారు. కానీ యేసుప్రభు జీవితం గమనిస్తే, జీసస్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ హిస్ ఫాదర్స్ విల్. తండ్రి చిత్తం నెరవేర్చడం అనేది యేసుప్రభు జీవితంలో చూస్తాం. ఎప్పుడు తన చిత్తం ఆశించిన వ్యక్తి, నెరవేర్చిన వ్యక్తి ప్రభు యేసుక్రీస్తు. ఇక్కడ దావీదు కూడా, దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అంటున్నాడు. This verse is a transitional faith from obligation to delight. ఒక ఆధ్యాత్మిక పరివర్తన కలిగిన వచనం ఇది. బాధ్యత నుండి సంతోషానికి దావీదు వెళ్తున్న విషయం కనిపిస్తుంది. ఫ్రమ్ ఆబ్లిగేషన్ టు డిలైట్, rather than following God's rules merely out of a rigid obligation. It speaks to an internal transformation. దేవుని యొక్క నిబంధనను ఏదో బాధ్యత కాబట్టి దాన్ని పాటించడం అనేది కాదు. నాట్ అవుట్ ఆఫ్ రిజిడ్ ఆబ్లిగేషన్. అలా కాకుండా సంతోషంగా ఆ యొక్క నిబంధనను పాటించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. It speaks to an internal transformation. ఆంతరిక మార్పుకు ఈ వచన సూచనగా, ఒక సంకేతంగా ఉన్నది. When God's word is hidden, your heart aligning with His ways becomes a natural passion. ఇక్కడ గమనించిన వాక్య భాగంలో 40వ కీర్తన 8వ వచనం, నా దేవా, నీ చిత్తం నెరవేర్చడానికి సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. దట్ ఈస్ ద సీక్రెట్. ఎందుకు సంతోషించనగా, దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆయన వాక్యం హృదయంలో ఉన్నది కాబట్టి అది has become a natural passion for David. అంత మాత్రం కాదు, ఇది internalized faith, అంతర్గత విశ్వాస. True obedience is not written on external tablet. It is driven by a heart that beats in sync with the Creator. ప్రభు యొక్క హృదయముతో మిళితమై ఏకీభవించే విషయమును కనిపిస్తుంది. ఎందుకనగా దేవుని చిత్తం నెరవేర్చలోనే ఒక వ్యక్తికి నిజమైన సంతోషం అనేది కనిపిస్తుంది. ట్రూ జాయ్ ఇస్ ఫౌండ్ ఇన్ డూయింగ్ ద will of Lord with a passion, with a delight. ఆ రీతిగా మనం దేవుని చిత్తాన్ని సంతోషంగా నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని దయచేయును గాక. ఈరోజు ప్రశ్న గమనిద్దాం. Which is the oldest psalm in the Bible? Which is the oldest psalm in the Bible? బైబిల్లో కీర్తనలోని ప్రాచీనమైన కీర్తన ఏది? ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతి స్తోత్ర చెల్లిస్తున్నాను మా తండ్రి. మీ ధర్మశాస్త్రం, మీ వాక్యం మా హృదయం ఉన్నప్పుడు తండ్రి, ఏదో బాధ్యత అనుకోకుండా ప్రేమతో తండ్రి సంతోషం మీ చిత్తం నెరవేర్చడానికి ఆ వాక్యం దోహదం చేస్తుంది. అంత మాత్రమే అక్కడ తండ్రి, మా మనస్సు, మా చిత్తము
మీతో మమేకమైనప్పుడు తండ్రి, అది ఎంతో మీకు మహిమకరంగా, మాకు సంతోషకరంగా ఉంటుంది. మీ చిత్తం నెరవేర్చలోనే ప్రభువా మాకు సంతోషం ఉన్నదని గ్రహించుకొని మా తండ్రి, దేవాన్ని చిత్తం నెరవేర్చి నాకు సంతోషమని ప్రగాఢంగా చెప్పడానికి, బహిర్గతం చేయడానికి ఆత్మశక్తి ఇవ్వగలదు. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.